హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చీకటి చిన్నరాజు చివరికి వచ్చింది. సరే, ఎలా చేయాలి? దసరా పండగ వచ్చింది. దసరా పండగప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఊళ్ళో కళ్యాణిలో ఉత్సవాలు ఉంటాయి. ఊరంతా ఉత్సవ సంరంభంలో ఉంది. ఈ లోపల నుంచి దారులు తెలిసిన కులశేఖరుడు, అతనితో పాటు వీరసేనుడు, తర్వాత ప్రచండు, యువరాజైన వినయపాలుడు. యువరాజని రాజుగారికి తెలియదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే రహస్య ద్వారాల గుండా కోటలోకి ప్రవేశించారు. ఓకే. ఈ దీంట్లో ఏంటంటే ఆ రోజున చిన్న చిన్నవి ముఖాలకి చిన్న కవర్లు వేసుకునేది, ఒక రకమైన ఏమంటారు మన ముఖ కవచాలు వేసుకునే పద్ధతి ఉంది. అందరూ కూడా రకరకాల రాక్షసుల ముఖాలు అట్లా వేసుకుని తిరుగుతున్నారు. ఆ వేషాల్లో వీళ్ళు వచ్చేసారు. అక్కడి నుంచి వీళ్ళకి ఎవరెవరు రాజుగారికి అనుకూలంగా ఉన్నారని అనిపించిందో వాళ్ళందరినీ మీరు ఊరేగింపులో మొదటి లైన్లో ఉండండి. ఓకే. ముందు సైనికులు ఉంటారు ఒక లైను, వాళ్ళ తర్వాత వరుసగా బారులుగా ఉంటారుగా. ఫస్ట్ లైను ఆయుధదారులు ఎవరున్నారో వాళ్ళ వెనకాల ఉండాలి. సపోర్టర్స్ వెనకాల ఉంటారు. కారము, మందులు, రంగులు అందించే వాళ్ళు వెనకాల ఉంటారు. వరుసగా ఏమి లేరు వాళ్ళు. అంతమందిని వీళ్ళు గ్యాదర్ చేయలేరు, కొంతమందినే చేయగలిగారు. ఆ ఎవడు ఆయుధాన్ని ప్రయోగించగలను అని నమ్ముతాడో వాడు ఏం చేయాలి? సైనికులు వెనకే ఉండాలి. అనగానే సైనికుడిని పడగొట్టేసేటట్టు. సైనికులు కూడా ఎవరో కాదు, వాడు ఏమైనా గొడవ చేస్తే కొట్టడానికి. ఓకే. వీళ్ళ వాళ్లే కదా వాళ్ళు కూడా. సుమరేఖ తాలూకు పుట్టింటి నుంచి వచ్చిన రాజవర్మ పాత సైనికులు కొద్దిమందే. మిగిలిన వాళ్ళంతా పెద్ద పెద్ద జీతాలతో ఇక్కడ లొంగదీసి ఉంచుకున్న వాళ్ళు, భయపెట్టి ఉంచుకున్న వాళ్ళు, రాజదండనకి భయపడిన వాళ్ళు, ఏదో ఉద్యోగం చేసినా చేయాల్సిందేనని భావించేవాళ్ళు. ఈ గుంపు జనాభా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే సరే వీళ్ళేమో కోట లోపలికి ప్రవేశించారు. వీళ్ళ దగ్గర ఏం చేశారు? వీళ్ళు అడవిలోంచి ఒక ప్రత్యేకమైన చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఉంచుకున్నారు. దానికి ముఖానికి కవచం లేకపోతే తుమ్ములు దురదలు వస్తాయి. ఓహో. ఈ దసరా పండగ రోజున ఉత్సవం నాడు అపరాజితాదేవిని ఊరేగించి చెరువులో కలుపుతారు, నదిలో. ఆ రోజున వసంతం చల్లుతారు, బుక్కాలు చల్లుతూ ఉంటారు. ఊరంతా రంగులమయంగా ఉంది, అంతా రంగులు చల్లుతున్నారు. వీళ్ళేం చేశారు? ఈ పైకి వచ్చిన వాళ్ళ నలుగురు చేతుల్లోనూ వసంతం ఉంది. ఈ వసంతంలో వీళ్ళు ఆకుపొడి కలిపేశారు. ఈ దగ్గరికి వస్తూనే ఇలా ఊదే సాధనాలతోటి ఈ సుమరేఖ మీద, రాజవర్మ మీద ఆ రంగు చల్లేశారు. ఓకే. ఇక పెద్ద పెద్దగా తుమ్ములు సైనికుల మీద కూడా పడ్డాయి. ఇది చల్లిన నలుగురు మాత్రం ఒంటికి కవచాలు వేసుకున్నారు. వాళ్ళ ఒంటి మీద పడలా, వాళ్ళ ముక్కులోకి వెళ్ళలా. ఎవరో దూరంగా నిలబడి ఉన్న సైనికులకి వీళ్ళ మీద రంగులు చల్లకూడదు. రాజు రాణి మీద ఎవరు చల్లుతారు? అవును, రాణిగారు, ఆవిడ అన్నయ్య, రాజప్రతినిధి. కింద ఊరేగింపంతా ఊరంతా రంగులమయం, ఎవరి మొహం ఎవడికి ఏమీ కనిపించట్లా. ఈ చల్లబడిన రంగుల్లో సైనికులు కూడా తెలియలే. దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కూడా అది పడిపోయింది. ప్రతివాడు చేతులు కోకేసుకుంటున్నాడు, మొహాలు కోకేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా తుమ్మేసుకుంటున్నారు. వీళ్ళ మీద ఎవరో రంగులు చల్లారని చుట్టుపక్కల దూరంగా ఉన్న సైనికులు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొస్తే ఈ నలుగురు, ఇప్పుడు తుమ్మేవాడెవడో తుమ్మని వాడెవడో తెలియదు ఆ గుంపులో, అంతే. వాళ్ళ మీద పడి చాలా మంది వీళ్ళని పట్టేశారు. ఆయనకి వాళ్ళకి అంగరక్షకులుగా ఉన్న వాళ్ళందరినీ పడుకోబెట్టేశారు వీళ్ళు. ఇంకా ఊళ్ళో ఊరేగింపు నడుస్తుంటే ఒక్కొక్క చోట అగో పైన సుమరేఖ నేను రాజవర్మని పట్టేశారని. కానీ సైనికుల్లో కొందరు తిరగబడంగానే ఈ వెనకాల ఉండేలు బద్దలు అట్టడి చిన్న చిన్న సాధనాలు కూడా పట్టుకున్న వాళ్ళు కూడా సైనికుల మీద తిరగబడిపోయి అందినవాడు అందినట్టు ఒక్కొక్క సైనికుడిని పెడరెక్కలు విరిచి కట్టిపారేశారు. ఓకే. ఒక్కడు వదలంటా నేను మీ వాడినే అన్నవాడిని వదిలేశారు, గింజుకున్న వాడిని కట్టేశారు. ఊరేగింపు ఆగి అమ్మవారిని చెరువు దగ్గరికి పెట్టేశారు కల్లా 70% సైనికులకి తాళ్లే ఉన్నాయి. జనాలే మోసపోతున్నారు ఊరేగింపుని. అమ్మవారిని పూజారులు వాళ్ళు వీళ్ళు చెరువులోకి దింపేశారు. నదిలోకి దింపేసి వెనక్కి తిరిగి వస్తూ ఏం చేశారు? ఈ సందడి ఏముండదు, ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోతారు కదా. వీళ్ళల్లో చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి తాళ్ళు కట్టేసిన సైనికులను ఈడ్చుకొచ్చారు కొంతమంది. దేవాలయపు వ్యవహారం అంతా ముగిసిపోయింది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ సభాభవనం దగ్గరికి, కోట దగ్గర గుమ్మం దగ్గరికి లాక్కొస్తే కొంతమంది ఒక్కొక్కడు వరే బుద్ధి గడ్డి తిన్నారా నాయన, ఎవరు దొరికారు మనకి? యువరాజు దొరికాడా, మహారాజు దొరికాడా, దేనివల్ల ఇదంతా చేస్తున్నారా, ఈ గలభా ఎందుకురా అంటే మహారాజే ఆయన తప్పించుకున్నాడు అనగానే కొంతమంది తాళ్ళోడిది వేసుకున్నారు స్వతంత్రంగా. ఓకే. ఇంతలో పెద్ద కొమ్ము బూర మోగింది, కోట వశమైపోయింది అని.
రాజుగారు ప్రవేశించాడు. అన్ని సంవత్సరాల తర్వాత రాజు నా కోట మీద చూస్తుంటే సంతోషించారు. ఆయన గడ్డం మీసాన్ని నెరిసిపోయినాయి, తలకాయ ముగ్గుబుట్టు అయిపోయింది, ఉంగిపోయాడు మనిషి. మరి 20 సంవత్సరాలు అయిపోవాలా. ఓ పిల్లలు కూడా లేటుగా పుట్టాడు ఆ పిల్లాడు, ఈయన 50 దాటిపోయినాయి. ఓకే. అందరూ కేకలు పెట్టారు, సంతోషించారు. అక్కడి నుంచి అంతా సభాభవనం మొత్తం తెరిచేశారు, అన్ని గేట్లు లోపలికి ప్రవేశపెట్టారు. సుమరేఖను కూడా పట్టేశారు. ఆవిడ మొత్తం రాజుగారి పూర్వోత్తరపు నగలన్నీ వేసుకుని తయారైంది ఊరేగింపు చూడడానికి. నగలన్నీ ఒలిపించి తీసుకొచ్చేసారు. సుమరేఖని రాజవర్మని ఇద్దరిని పట్టుకొచ్చాక ఈవిడ్ని అడవిలో వదిలిపెట్టేయండి కట్టుబట్టలతోటి, రాజవర్మని వధించండి. ఇక వాళ్ళకేం ఆసరా లేదు. ఎవరెవరు సైన్యాన్ని తెచ్చుకున్నారో వాళ్ళందరినీ ఊచకోత కోసేశారు. అవతల నుంచి వచ్చారు కదా, వాళ్ళలో కొంతమందిని వదిలిపెట్టా, యువరాణితో యువరాణితో వెళ్ళిపోతారని వదిలిపెట్టా వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయొచ్చు. వాళ్ళలో కొంతమంది తిరగబడ్డప్పుడే కొట్టేశారు. అంతేగా, పడుకున్న వాళ్ళు పడుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. అందరినీ పట్టేసుకున్నారు. అప్పుడు ఈ మొత్తం జనం అంతా చేరారు. ఆయన చెప్పాడు, నా పొరపాటు వల్ల, సౌందర్యం పట్ల వ్యామోహం వల్ల నేను సుమరేఖకి లొంగిపోయాను. ఆమె చెప్పిన మాట విన్నాను. అన్యాయంగా గర్భవతి అయిన మణిమాలాదేవిని పంపించేశాను. ఆమె జీవించిందో, ఎవరన్నా చిరంజీవి జన్మించాడో లేదో కూడా మనకు తెలియదు. అత్యంత విశ్వాసపాత్రుడైన సైన్యాధిపతినేమో ఉరిదించాము. ఆ తర్వాత ఇంకా నాకు కూడా జీవితేచ్చిపోయింది. ఒక అనాసక్తి మొదలయ్యాక వీళ్ళు నన్ను అందులో బంధించేశారు. రాజ్యంలో మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ని కూడా వీళ్ళు మార్చేశారు. వాళ్ళ ఊళ్ళలో ఏం చేస్తారో అదే చేశారు. అదే ఇక ఈ పొరపాటు జరగదు. కానీ మణిమాల ఎక్కడుందో తెలిస్తే బాగుంటుందంటే వీళ్ళు మహామంత్రి చెప్పాడు, మణిమాలదేవి ఎక్కడుంటుంది ప్రభు, అంతఃపురంలోనే ఉంది, పదండి అని తీసుకెళ్తే ఇక ఆశ్చర్యపోయాడు భార్యను చూసి ఆయన. ఆవిడ పెద్దదయ్యింది, మరి భార్యను కావలించుకున్నాడు, చాలా సంతోషించాడు. సంతానం కలిగింది, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు అని అడిగితే అప్పుడు వినయపాలుడిని ప్రవేశపెట్టారు. మిమ్మల్ని తప్పించినవాడు, ఈ రాజ్యానికి మళ్ళీ మిమ్మల్ని రాజుగా రప్పించినవాడు మీ కుమారుడే. పారాయణ స్వామి వారు ఇది చేయగలిగారు. అడవిలో ఆ చివరున్న ఆయన దగ్గరికి అప్పుడు మొట్టమొదట సుమంత్రుడు ఈవిని తీసుకెళ్ళాడు కదా, అతను చెప్పాడు, నేనే పారాయణ స్వామి వారి ఆశ్రమంలో దింపాను. చిరంజీవి అక్కడే పెద్దవాడయ్యాడు, నేను 4-5 సార్లు వెళ్ళి చూశాను, ఆయనే అన్ని విద్యలు నేర్పించారు. ఆ సుమంత్రుడు కూడా వచ్చి కొన్ని విద్యలు, రాజుగారు అంగరక్షకుడు కదా అతను, ఆ రథంతోలే అతను కూడా కొన్ని విద్యలు నేర్పించాడు అని చెప్పాక ఇంకేముంది, ఇక వెంటనే ఈయన తనని మళ్ళీ రాజు చేసినందుకు పెద్ద ఉత్సవం చేసి కొడుకుని యువరాజును చేస్తూ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరినీ పిలిచాడు. ఓకే, పిలిచేసరికల్లా వాళ్ళలో బోళ్ళంతమంది మా అమ్మాయిని ఇస్తాం, మీ అబ్బాయి 20 ఏళ్ల వాడు, వివాహయోగ్యమైన వయసే కదా, యువరాజు అయ్యాడు, రేపెప్పుడో మహారాజు అవుతాడు, పైగా ఇంత ప్రబంధాన్ని నడపగలిగిన వాడు రాజ్యాన్ని నడపలేడు, మా పిల్లని ఇస్తామని కోట్లు కట్నం ఇస్తామని, అర్ధరాజ్యం ఇస్తామన్న వాళ్ళు కొంతమంది, మొత్తం రాజ్యం ఇచ్చేస్తామన్న వాళ్ళు కొంతమంది. ఈ ఊళ్ళో కూడా కళ్యాణిలో కూడా బ్రహ్మాండమైన కోటీశ్వరులు, వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా మా పిల్లని కూడా చేసుకోండి అని వాళ్ళు కోటాను కానుకలు పెడతామని. ఈ మొత్తం వీళ్ళంతా ఇన్ని పెళ్లి సంబంధాలు 15-20 ఇచ్చేసరికల్లా రాజుగారు అన్నాడు, వీళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోను, నీకు వీళ్ళతో వివాహం చేస్తాను అమ్మాయితో. అంటే ఇతను అన్నాడు, అట్లా కాదు, మామూలుగా వర పరీక్ష ఉంటుంది, నేను వధూ పరీక్ష చేస్తాను. పౌర్ణమి నాటికి రాజకుమార్తెలందరినీ, ఎవరెవరిని నా కోసం వివాహం కోసం మీరు అడుగుతున్నారో వాళ్ళందరినీ రాజభవనంలో ప్రవేశపెట్టండి, వాళ్ళల్లో ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పటిదాకా ఏమిటి మన వీళ్ళకి తెలిసింది, స్వయంవరం అంతే, రాజకుమార్తె వరించటం. ఎప్పుడు యువరాజులు వరిస్తామంటారు. యువరాజు వరించడం అంటే ఏ ఫోటోనో చూసి, ఎక్కడైనా రోడ్డు మీద చూసి వరించడాలే కానీ ఇట్లా 15 మందిలో నేను ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను అనేది ఆ రోజుల్లో లేదు సిస్టమ్. అవును. అయితే ఒకళ్ళిద్దరు రాజులు ఏమన్నారంటే దానికి ఏముంది, ఇప్పుడు ఇదేం సిస్టమ్ ప్రకారం జరిగింది, 20 ఏళ్ళ నుంచి అడవిలో ఉన్న పిల్లాడి వాళ్ళు యువరాజు అవలా, అతని పద్ధతి ఏమిటో చూద్దామన్నారు. కొంతమంది సంపన్న గృహస్థులు కూడా దీనికి ఒప్పుకున్నారు. మొత్తం మీద ఒక 20 మంది అమ్మాయిల్ని పంపించారు. ఆ రోజున ఏం చేశారట, పౌర్ణమి నాటి రాత్రి సాయంకాలం ఈ విందు జరిగింది. అతను అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ పెద్దగా ఎవరి పట్ల ఆ అబ్బాయి శ్రద్ధ పెడుతున్నట్టు కనపడలే. విందు భోజనం చేస్తున్నప్పుడు మాత్రం అటు ఇటు ఇట్లా వరుసగా కూర్చోబెట్టారట యువరాణులందరినీ బల్లలేసి. వాళ్ళందరూ భోజనాలు చేస్తుంటే 2-3 సార్లు వాళ్ళ మధ్యలో తిరిగాక
భోజనం అయిపోయింది, విందు ముగిసింది. వాళ్ళు లేవబోతుంటే ఎవరు లేవకండి కూర్చోండి అన్నాడు. అన్నాక ఒక్కసారి ఆకులన్నీ చూశాడట. చూసి అవంతి నగర రాజకుమార్తె అవంతికని పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. మరి చక్కటిది సరే ప్రకటించేశారు కదా. సరే వివాహం సుసంపన్నమైంది, వివాహం నిశ్చయమైంది. అరిచారు, కేకలు పెట్టారు. అవంతి రాజుగారేమో వచ్చి తాంబూలాలు అవి ఇచ్చాడు. అమ్మాయితో చేతికి దండిచ్చి వేయించారు. అన్నీ అయ్యాక మిగిలిన రాజుల కుటుంబాల్లో ప్రతి వాళ్ళు రాజుగారిని అడిగారట, ఏ విషయం పట్ల ఇతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏం చూసి, ఏం టెస్ట్ పెట్టాడు, వధూ పరీక్ష ఎట్లా చేశాడు. అతను నిన్నటి నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారు, చతుర్దశి నాడు ఉన్నారు. అతను ఎవరితోటి మాట్లాడలేదు, ఎవరి దగ్గరికి పెద్దగా వెళ్ళలేదు. భోజనాల వేళే వచ్చాడు. ఏం చూసి నిర్ణయించాడో చెప్పమన్నారు. చెప్పమంటే సరే అప్పుడు రాజుగారు అడిగారు, ఈయన ధర్మపాలుడు వినయపాలుడిని అడిగాడట, నువ్వు ఏ విషయం చూసి అంటే ఏ పాయింట్ని వల్ల ఈ అమ్మాయిని భార్యగా ఎన్నుకున్నావు అంటే అప్పుడు అతను చెప్పాడు. ఈ కథ కన్క్లూషన్ అనమాట. అతను అడవిలో పెరిగాడు. ఆహారం యొక్క విలువ చాలా బాగా తెలుసు. ఓకే. అడవిలో భోజనాలు చేసేవాళ్ళు మనకు వల్ల ఇంత వండుకుంటారా, కావాల్సింది వండుకుంటారు. చెట్లకు 100 కాయలు కొయ్యరు, ఒక కాయ కోసం తిని 2-3 కాయలు తిన్న కడుపు నిండాక ఇంకా కాయలు కొయ్యరు. అవునా? అవును. జాగ్రత్తగా ఉంటారు. అన్నీ కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేసి ఆ పద్ధతి కాదు కదా అసలు. అయితే అతను ఏం చెప్పాడంటే ఈ మొత్తం వడ్డించిన ఆహారంలో బంగారు రేకులు వేసిన హల్వాలతో పాటు, గులాబీ రేకులతో చేసిన హల్వాలతో పాటు సామాన్యులు తినేటువంటి గంజి, సాధారణ అన్న పాయసం కూడా వడ్డించారు. చాలామంది ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నీ వడ్డించుకుంటారు, పారేస్తారు, ఎక్కువ వదిలిపెట్టేస్తారు, తోసేస్తారు. రుచి చూసి కాస్త ఇంతుంటే అంత బాగుండకపోయినా ఆ కాస్త తినేసేవాళ్ళు కొంతమంది అయితే అది తినరు, ముట్టుకోరు. అసలు ఇది నాకు ఇష్టం లేదని ఉంటుంది ఆకులో, తెచ్చారు కాబట్టి వడ్డిపిస్తారు కానీ తినరు. తర్వాత శుభ్రంగా తినరు. మొహానికి అంటించుకునేవాళ్ళు కొంతమంది తింటుంటే పెద్దవాళ్ళకి అంటుతుంటాయి. అక్కడి నుంచి చెయ్యంతా పూసుకుంటారు ఇంకొంతమంది, చుట్టూతా పోసుకుంటారు ఇంకొంతమంది. శుచి శుభ్రం లేదు, జాగ్రత్త లేదు, మర్యాద లేదు ఆహారం పట్ల. ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, నాకు నచ్చల. అవంతిక తనకు కావాల్సిందే వడ్డించుకుంది. బంగారు రేకులు పైన పరిచిన హల్వా పాయసం తిన్నట్టుగానే గంజిని కూడా రుచి చూసి తీసుకుంది. తన ఆకులో వడ్డించిన ఏ పదార్థమో ఆమె పారేయలేదు. ఆమె అరిచేతికి అన్నం అంట్ల. అందుకని లేవద్దు అని అన్ని ఆకులు చూశాడు కదా, ఏ పదార్థమో పారేయలేదు, చుట్టూతా పోసుకోలేదు, ఒంటి మీద పడలేదు. అంటే ఈమెకి జాగ్రత్త, శుచి, శుభ్రత ఉన్నాయి. వడ్డించిన ఆహారం పట్ల భగవంతుడు ఇచ్చిందని ఇది ఉంది, మర్యాద ఉంది, గౌరవం ఉంది. నాకు అది కావాలి. నేను అడవిలో పెరిగాను, ఆహారాన్ని వృధా చేసేవాళ్ళు నాకు నచ్చరు. దొరికింది కదా అని వేసుకోవటం, అక్కర్లేదు కదా అని పారేయటం, ఈ 2 విధానాలు సరైనవి కాదు. ఒక రాణికి ఉండవలసిన లక్షణం అది కాదు. దొరికినవన్నీ తీసుకోకూడదు, అవసరం లేదని విసిరేయకూడదు. అందుకని నేను అది లేకుండా కావాలనుకున్నాను, అట్లా సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు రాజులు. కొంతమంది యువరాణులకి తట్టింది, మనం అన్నీ వేసుకున్నాం ఏమీ తినలేదని, కింద మీద పోసుకున్నామని, బట్టల మీద పడిపోయిందని, అన్నీ రుచి చూడలేదని, భగవంతుడు ఇచ్చిన దాని పట్ల మనకు మర్యాద లేదని, యాటిట్యూడ్ అవన్నీ మార్చుకోవాలని, ఇక ముందు ఇలా చేయకూడదని వాళ్ళకు కూడా అర్థమైందట. ఇంత ప్రత్యేకమైన మనస్తత్వము, పద్ధతి ఏర్పడడానికి ఈ దారి వేసినటువంటి ఆయన గురుగారు అందరూ చాలా మెచ్చుకున్నారు. మీ వల్లే ఈ ఇతను యువరాజు ఇంత చక్కటివాడిగా తయారయ్యాడని. తర్వాత వివాహంతో పాటు అబ్బాయిని వినయపాలుణ్ణి రాజును కూడా చేసేసారు. రాజుగారి భార్యతోటి నేను వానప్రస్థం తీసుకుంటా, కానీ నేను అడవిలోకి వెళ్ళను, నా భార్యతో హాయిగా అంతఃపురంలో నేను కాలక్షేపం చేస్తా, రాజ్యం బాధ్యత మీది అని కులశేఖరుణ్ణి మంత్రిగా, వీరసేనుణ్ణి సైన్యాధ్యక్షుడుగా చేసి రాజ్యాన్ని, కళ్యాణి రాజ్యాన్ని వినయపాలుడికి అప్పచెప్పాడు. చీకట్లో వచ్చిన రాజు సమాప్తం. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.